వివాహం చేసుకున్నారు, శారదాదేవి కాపరానికి వచ్చింది. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఏం చెయ్యాలి? కాపరం చేయాలి. ఇంకింతకన్నా ఇంకో మాట నేను చెప్పడానికి అవకాశం ఏం లేదు. పెళ్లి చేసేసుకున్న తర్వాత ఆడపిల్ల అత్తారింటికి వస్తే ఏం చేస్తాడండి మగాయన? సంసారం చెయ్యాలి, ఆవిడితో కలిసి కాపరం చెయ్యాలి. ఇంకంతకన్నా ఏం ఉండదుగా. ఇప్పుడు ఆవిడ వచ్చి నిలబడింది గుమ్మంలో. రామకృష్ణ పరమహంస ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. తన ఉద్ధరణకి సంబంధించిన విషయం, సంసార రూపమునందు భార్య వచ్చింది కాదనడానికి, ఇప్పుడు నేను నీతో సంసారము చెయ్యను, ధర్మమునకు వ్యతిక్రమణ, నేను నీతో సంసారం చేస్తాను, రా, వచ్చావు కదా, పెళ్లి చేసుకున్నాను కదా. తను ఏ మార్గంలో ఉండాలనుకుంటున్నాడో దాంట్లోంచి జారిపోతున్నాడు. మళ్ళీ ఏ జన్మలో మనుష్య జన్మ వస్తుందో, ఇంత పూనికి ఎప్పుడు వస్తుందో, ఇప్పుడు తను స్పష్టంగా మాట్లాడాలి భార్యతో. ఎంత జాగ్రత్తగా ఉంటారో చూడండి మహాత్ములు. వాక్కు విషయంలో అవగాహన ఉండాలి మనిషికి. ఇంకొకడెవడో మీకు సలహా చెప్పడం కాదు, చేతనై చేత కాని వాడు మీరెలా మాట్లాడాలో సలహా చెప్పడం ఏంటండి? మీరెలా మాట్లాడాలో మీరు నిర్ణయించుకోగలగాలి. నేను ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, మీకు ఆ పూనిక ఉండాలి. ముందు మీరు ఎలా మాట్లాడాలో మీకు తెలియడానికి అహంకారం కాదు, శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. గురువుతో కలిసి తిరిగి ఉండాలి. మీ వాక్కు యందు మీకు ఆ నేర్పరితనం ఉండాలి. ఎలా అడిగారో చూడండి పరమహంస. శారదాదేవి దగ్గరికి వెళ్ళి, నన్ను సంసారలంపటములోనికి ఈడ్చివేయుటకు నీవు వచ్చితివా అని అడిగారు. ఎస్ అందనుకోండి ఆవిడ, అంతే, లొంగాలి. ఎందుకంటే తాళి కట్టారు, సంసారం చెయ్యాలి. శారదాదేవి అంది, నేను మిమ్మల్ని సంసారములోకి దించుటకు రాలేదు, ధర్మపత్నిగా మీ ధర్మమునందు తోడ్పడి చెయ్యిచ్చి ఒకరినొకరం ఉద్ధరించుకోవడం కోసమని నేను వచ్చాను. నీవు లోపలికి రావచ్చు. ఇప్పుడు విచిత్రం ఏమిటో తెలుసా అండి? పరమహంస కాళ్ళు జాపు కూర్చుంటే అప్పుడే కాళికాదేవి అర్చన చేసి వచ్చారు, శిష్యులతో మాట్లాడుతున్నారు. ఆవిడ కాళ్ళొత్తుతోంది భార్య. కాళ్ళొత్తుతుంటే పరమహంస కూర్చునున్నారు. కూర్చునుండగా శారదాదేవికి అనుమానం వచ్చింది ఒక స్థితిలో. ఇంత పూజ చేస్తున్నాడు కదా, యవ్వనంలోనే ఉన్నాడు కదా, నేను భార్యని కదా, స్పృశిస్తున్నాను కదా, ఈయన భావమేమి? ఇంద్రియములను తొక్కి పెడుతున్నాడా, ఇంద్రియాల్ని గెలిచి ఉన్నాడా, మనోవికారము లేదా అని కాళ్ళొత్తుతూ శిష్యులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఒక మాట అడిగింది, నా యందు మీ భావమేమి అని అడిగింది. ఆయన వెంటనే రెండు చేతులు ఇలా వెనక్కి పెట్టుకుని పరమహంస అన్నారు, నేను ఇప్పుడే ఏ కాళికని అర్చించి వచ్చానో ఆ కాళికాదేవి నా ఎదురుగుండా ఉన్న చిత్తరువులో కనపడుతున్న జగదంబ, నా కాళ్ళు పడుతున్న మాత, ముగ్గురి యందు అభేదము గోచరించుచున్నది అన్నారు. సహభాష ఎంత స్పష్టతో చూడండి. తన ఆధ్యాత్మిక ఉద్ధరణ యందు అంత స్పష్టంగా ఉండాలి వాక్కు. తప్ప జీవితంలో ప్రతిదానికి నీళ్లు నవలడమే అలవాటైందనుకోండి. మీరు ఒక్కొక్కరిని చూడండి, ఏది మాట్లాడినా కాపట్యమే, ఏది ప్రకటంగా ధైర్యంగా మాట్లాడడం, ఏది చెప్పడం. ఆయన చెప్తే మీరు అనుమానపడాలి, ఎందుకు చెప్పాడంట ఇవాళ నాకు ఇదని. తప్ప వాడి జీవితంలో వాడు ఎంత చిన్న విషయాన్ని కూడా మామూలుగా మాట్లాడడం. ఎందుకు మాట్లాడంటే అలా మాట్లాడకూడదంటాడు. వాడికి అదో సిద్ధాంతం ఉంటుంది, అలా మాట్లాడకూడదండి. మనం ఇప్పుడు సత్యాన్ని దాచేయాలి, దాచేసి అవతల వాడి దగ్గర మనం విషయాలు సేకరించాలి. అందుకని మాట్లాడుతుంటాడు. ఎప్పుడు నేను ఇది చేస్తున్నాను అని చెప్పడం భయం, ఎప్పుడూ కాపట్యం వాక్కునందు. వాక్కు మీ శీలాన్ని బయట పెట్టేస్తుంది. మీరు మాట్లాడే మాటని బట్టి మీ శీలాన్ని లెక్క కట్టేస్తారు పెద్దలు. మీరు మాట్లాడే మాటని బట్టి మీకు లోపల ఎంత పూనికుందో బయటపడిపోతుంది. ఇది రామాయణంలో రామచంద్రమూర్తి చెప్పే ఒక విషయాన్ని మీకు చెప్తాను. రాముడు రాజీ పడకూడని విషయాల దగ్గర ఎంత కుండబద్దలగొట్టినట్టు మాట్లాడతాడో చూడండి. అలాగని అవతల వాళ్ళ మనస్సు ఖేదపడేటట్టు మాట్లాడడం చాలా మధురంగా ఉంటుంది. కానీ ఇంకా మళ్ళీ మీరు బతిమాలడానికి, ఇలా వేళ్ళు విరుచుకోవడానికి అవకాశాలు ఏమి ఉండవు. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య భరతుడు వచ్చాడు కదా, రాజ్యం తీసుకోమన్నాడు కదా, రాజ్యం ఎవరి కోసం నాన్నగారు అడిగారో ఆ భరతుడే వచ్చి అడిగాడు కదన్నయ్య,
అని ఇన్ని మాటలు మాట్లాడుతుంటే రామచంద్రమూర్తి అన్నారు, ఒక చిన్న శ్లోకం చెప్పారంటే, నేయమ్మ మహీ సౌమ్య దుర్లభా సాగరంబర నహీచ్ఛేయమధర్మేణ శక్రత్వమపి లక్ష్మణ. శ్లోకం ఎలా ఉందండి? చాలా సరళంగా ఉంది. భావం ఏమిటో తెలుసా అండి? కోసల రాజ్యం కాదు లక్ష్మణ, అయోధ్య కాదు, నేయమ్మ మహీ సౌమ్య దుర్లభా సాగరంబర. ఈ సమస్త భూమండలం ఎంతవరకు ఉన్నదో ఆ భూమండలం అంతటినీ తీసుకొచ్చి నాకు ఇచ్చేసిన. దుర్లభం, ఎవరికి అలా దొరకదు భూమండలం అంతా. ఒకవేళ భూమండలం అంతా ఇచ్చినా ఈ భూమండలం కాదు. శక్రత్వమపి లక్ష్మణ, నాకు దేవేంద్ర పదవిని ఇచ్చేస్తున్నాను అని చెప్పి నా దగ్గరికి వచ్చి చెప్పినా, నేయమ్మ మహీ సౌమ్య దుర్లభా సాగరంబర నహీచ్ఛేయమధర్మేణ. ఎంత గొప్ప మాటో చూడండి. అధర్మంగా అది వస్తోందనుకున్నప్పుడు పుచ్చుకోవడానికి నేను సిద్ధంగా లేనని నువ్వు తెలుసుకో. ఇప్పుడు పుచ్చుకోవాలో పుచ్చుకోకూడదో నేనా చెప్పవలసిన వాడిని, నువ్వు అధర్మం నేను చెప్పవలసిన వాడిని. ఎవడు పుచ్చుకోవాలో వాడిష్టం, పుచ్చుకోవాలో పుచ్చుకోకూడదు. నువ్వెవడివి పుచ్చుకోకూడదని చెప్పడానికి? నీ పరిమితి నువ్వు తెలుసుకో. ఎంత అందులో కాషన్ ఆర్డర్ ఉందో చూడండి. ఎంత లక్ష్మణుడైతే మాత్రం సైజ్ చేసేసాడంతే రామచంద్రమూర్తి. ఇంకొకసారి నువ్వు జోక్యం చేసుకోక్కర్లేదు ఈ విషయంలో. అంతర్లీనమైన శబ్దం అంటే అయోధ్యకి మళ్ళీ 10 మాటలు రమ్మని బతిమాలితే వెళ్ళిపోయేవాడిని అనుకుంటున్నావా? లేకపోతే భరతుడు వచ్చాడని వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? లేకపోతే నేను కోదండ విద్యాపారంగతుండని అడవి మీద మొహం మొత్తి యుద్ధం చేసి మళ్ళీ రాజ్యం తీసుకుంటాననుకుంటున్నావా? ఇది కాదురా. భూమండలం అంతా ఇచ్చిన, ఇంద్ర పదవిని ఇచ్చిన, నహీచ్ఛేయ, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. నిర్ణయించుకోవలసిన వాడిని నేను. నువ్వు పట్టుకొచ్చి ఇస్తే నేనేం పుచ్చేసుకోను. అలాగా ఇచ్ఛా నాకు కలగాలి. ఎలా? ఇది ధర్మబద్ధమే అని నాకు నమ్మకం కలగాలి, అప్పుడు పుచ్చుకుంటాను. అది ధర్మబద్ధము కాదు అని నాకు అనుమానం వచ్చిందనుకో, ఈ ఇంద్రపదమైనా బ్రహ్మాండమైనా నేను అవతల బారేస్తాను, నేను పుచ్చుకోను. నహీచ్ఛేయమధర్మేణ శక్రత్వమపి లక్ష్మణ పేరు పెట్టి చెప్పాడు. ఇక మళ్ళీ రాముడికి వెళ్ళి చెప్పగలరండి మీరు ఇలా చెయ్యి అని? సీతమ్మ తల్లి ఇలాగే ఒకసారి అయోధ్యకాండలో చెప్పబోయింది ఆవిడికి. అయ్య బాబోయ్, ఎంత పెద్ద ప్రసంగం చేసిందో సీతమ్మ ఆ రోజున. ఆ అరణ్యవాసంలో బహుశా అంత పెద్ద ప్రసంగం సీతమ్మ చేసింది అదొక్కటే. ఆవిడ ఒక మాట అంది, అసలు నిన్ను ఎవరు కోదండం పట్టరమ్మన్నారు అని అడిగింది. ఈ కోదండం ఎందుకు, ఈ బాణాలు ఎందుకు, ఈ ఉండబట్టి నువ్వేం చేసావో తెలుసా? ఆ ఋషుల దగ్గరికి ఎడితే వాళ్ళేమో మమ్మల్ని రావణాసురుడు పీడిస్తున్నాడంటే నేను చంపేస్తానని ప్రతిజ్ఞ చేశావు. 14 ఏళ్ళు ముక్కు మూసుకుని అరణ్యవాసం చేసుకుని ఏదో పర్ణశాల వేసుకున్నాం, అందులో కూర్చుని రోజు వెళ్ళి గంగా స్నానం చేసేసి మనం తిరిగి వెళ్ళిపోతే అయిపోదాయా? ఎందుకు ఇవన్నీ మనకి? నిన్నెవరు చేయమన్నారు ఈ ప్రతిజ్ఞ అని అడిగింది. అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసా అండి? సీత, నీకు నువ్వు ఇన్ని విషయాలు చెప్పావు కాబట్టి నీకు నేను ఒక మాట చెప్తున్నాను. ఇందులో సీతమ్మ ఒక అందమైన మాట కూడా చెప్పింది. వెనకటికి ఎవరో ఒక మహానుభావుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సు ఎలా పాడి చేద్దామని చూశాడు ఇంద్రుడు. ఏదో దేవకాంతలు వచ్చి తపస్సు చేసినా ఆయన లొంగలేదు. లొంగకపోతే ఆయన పరుగున ప్రాణభయంతో ఉన్న వాళ్ళే వచ్చేసాడు. వచ్చేసి ఓ కత్తి ఒకటి పట్టుకొచ్చి, అయ్యా నా ప్రాణం తీయడానికి ఎవరో తరువుకొస్తున్నారు, మళ్ళీ వచ్చి పట్టుకెడతాను, ఈ కత్తి మీ దగ్గర పెట్టండి అని ఆయన తపస్సు చేసుకోవడానికి కూర్చున్న ఆసనం కింద పెట్టి పారిపోయాడు. పారిపోతే పాపం ఏదో పారిపోతున్నాడు కదా అని అలాగే లేండని ఈ కత్తిని ఉంచుకున్నాడు. మళ్ళీ వచ్చి అడుగుతాడేమో, కత్తిపోతే బాగుండదని రోజు ఆ కత్తి మీద చెయ్యేసి కూర్చునేవాడు. రాను ఆశ్రమంలో వదిలిపోతే ఎవరన్నా పట్టుకుపోతాడేమో అని కత్తెట్టుకెళ్ళడం మొదలెట్టాడు. ఈ కత్తెట్టుకెడితే కనపడ్డ కొమ్మని కనపడ్డ రెమ్మని కొట్టడం మొదలైంది. ఇలా కత్తి చేత్తో పట్టుకోవడం వల్ల భావన యందు వ్యగ్రత ప్రబలి కొన్నాళ్ళకి జేబు దొంగై దారి దొంగై నాశనం అయిపోయాడు. ఒక్క కత్తి దగ్గర ఉంటే తపోభ్రష్టుడయ్యాడు. ఈ కోదండం నీ దగ్గర ఉండడం వల్ల వచ్చింది ఈ ప్రమాదం అంతా అంది ఆవిడ. ఆయన అన్నాడు, సీత నేను ఒక్క మాట చెప్పనా? ఇవాళ నువ్వు ఈ మాట చెప్పావు. నేను క్షత్రియుడను సహజంగా, కాబట్టి నా లక్షణం ఏమిటి? లోకాన్ని రక్షించాలి. గోబ్రాహ్మణ హితార్థాయ. అవసరమైతే సీత నేను నిన్ను వదిలిపెట్టేస్తాను, లక్ష్మణుని వదిలిపెట్టేస్తాను. నేను ఒకసారి చేసిన ప్రతిజ్ఞ మాత్రం వదిలిపెట్టాను అంతే.
ఒకసారి ప్రతిజ్ఞ చేశాను, క్షాత్రధర్మం, నేను క్షత్రియుడిగా పుట్టాను, రాజకుమారుడిగా, గోబ్రాహ్మణుల్ని రక్షించవలసిన కర్తవ్యం నా మీద ఉంది, నేను ధర్మానికి కట్టుబడ్డాను, అందుకని దీనికి అడ్డొస్తే, ఒకవేళ నా ప్రతిజ్ఞని నెరవేర్చుకోవడంలో నువ్వు అడ్డొచ్చావనుకో, నిన్ను వదిలిపెట్టేస్తాను. లక్ష్మణుడు అడ్డొచ్చాడనుకో, లక్ష్మణుడిని వదిలేస్తాను. నతు ప్రతిజ్ఞాం సంసృత్వ, ఒకసారి నేను చేసిన ప్రతిజ్ఞారూపమైన వాక్కుందే, దాన్ని వెనక్కి తీయని. బ్రాహ్మణేభ్యో విశేషత, అందులో బ్రాహ్మణుల ముందు చేసినటువంటి మాట అసలు వెనక్కి తీనన్నాడు. చూడండి, అన్ని వేళలా రాముడు మధురంగా మాట్లాడినా తన యొక్క స్వరూపాన్నే పాడు చేసే సలహాలు ఎవడైనా చెప్పాడు అనుకోండి, చాలా నిర్దాక్షిణ్యంగా మాట్లాడతాడు. అంతేకాని బాగుండదేమోనండి, ఏమిటోనండి అని మీరు ఇలా వేళ్ళు విరుచుకున్నారనుకోండి, మీ ప్రధాన లక్ష్యం ఏదో జీవితంలో అది భంగపడిపోతుంది. అక్కడ అలా ఉండడానికి వీల్లేదు. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎంత మర్యాదగా మాట్లాడాలో తెలిసి ఉండాలి. మీరదే లక్ష్మణుడితో ఒక మాట అంటాడు. ఈ మాట రాముని యొక్క భాతృభక్తిని, భాతృప్రేమని చెప్తుంది. ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే అంటాడు. తమ్ముణ్ణి చదువుకోవలసినటువంటి తమ్ముడు చదువుకోకపోతే అన్నగారు మందలించాలి, నువ్వు సరిగ్గా చదువుకో, రాత్రి నాతో పక్కన కూర్చొని చదువు అనాలి. అదే తమ్ముణ్ణి ఎక్కడ ప్రేమగా చూడాలో అక్కడ ప్రేమగా చూడాలి. అంతేకాని కోపం పెట్టుకుంటే అర్థం లేని కోపంతో ఉండకూడదు. ఎక్కడ కోపమో అక్కడ కోపం, ఎక్కడ శాంతం అక్కడ శాంతం. ఆ నిగ్రహానుగ్రహ శక్తి ఉండాలి. మళ్ళీ వెంటనే తమ్ముడితో అంటాడు, తమ్ముడా లక్ష్మణ, నువ్వు ఒక్కటి తెలుసుకో, నా జీవితంలో నేను ధర్మం అనుభవించిన, అర్థం అనుభవించిన, కామం అనుభవించిన, మోక్షమును పొందిన, ఈ పురుషార్థములను నా తమ్ముళ్ళు కూడా పొందినప్పుడే నేను పొందుతాను తప్ప నా తమ్ముళ్ళకక్కర్లేని భోగం నాకెన్నడూ అక్కర్లేదు అన్నాడు. తమ్ముళ్ళ మీద ఎంత ప్రేమో చూడండి ఆయనకి. అన్నగారిగా మాట్లాడవలసి వస్తే, ప్రేమ గురించి చెప్పవలసి వస్తే అంత అందంగా మాట్లాడతాడు. తన యొక్క స్వరూపాన్ని పాడు చేసే మాట ఉంటే అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడతాడు. మళ్ళీ ఇంకోళ్ళు వేలు పెట్టడానికి వీలు లేకుండా మాట్లాడతాడు. కులీనవ కులీనం వా శుచిం వా యదివా శుచిం చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అని చెప్పాడు. అందరూ వచ్చి రాజ్యం తీసుకోమంటే మీకేమిరా మీరు చెప్తారు, చెప్పేవాళ్ళు చాలా తేలిక, ఒడ్డున కూర్చుని చెప్పేస్తారు, రామా ఆ సిద్ధాంతం ప్రకారం వచ్చేయి, ఈ సిద్ధాంతం ప్రకారం వచ్చేయి చెప్పేస్తారు. నేను వచ్చి ఒక్కసారి సింహాసనం మీద కూర్చున్నాను అనుకో, ప్రజలందరూ ఎలా ప్రవర్తిస్తారో తెలుసా? యథా రాజా తథా ప్రజ. నేను ఎలా ప్రవర్తించానో అలా ప్రవర్తిస్తారు. ప్రతివాడు అబద్ధాలు ఆడతాడు. ఎందుకు అబద్ధం ఆడావు అని అడిగాను అనుకో, 14 ఏళ్ళు నేను రాజ్యములకు రాను, నారచీరలు కట్టుకుని అరణ్యవాసం చేస్తానన్న నువ్వు వాళ్ళందరూ వచ్చి అడిగితే వెనక్కి వచ్చేయగలిగింది మేము ఇచ్చేస్తే తప్పేమిటని అడుగుతారు. అప్పుడు నేను ఇంకా రాజ్యానికి రాజునేమిటి? ఒక మనిషి ఎటువంటి వాడు అని నిర్ణయించవలసి వచ్చినప్పుడు దేనిది ప్రధానంగా చేసుకుని నిర్ణయిస్తారో తెలుసా? చారిత్రమేవ వ్యాఖ్యాతి, వాడి నడువడిని చూస్తారు, ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడన్నది చూస్తారు. కాబట్టి ప్రవర్తన అశిధారావ్రతము, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేను అలా రాను, సింహాసనం మీద కూర్చోను. ఇక్కడ చూడండి ఎలా మాట్లాడతాడు. మాట సౌమ్యంగా ఉంటుంది, కానీ లోపల చెప్పేటటువంటి విషయం మాత్రం చాలా కుండ బదలగొట్టినట్టు ఉంటుంది. ఏం మొహమాటాలు ఉండవు. వాళ్ళందరూ ఏమైనా అనుకుంటారండి, రేపు వాళ్ళందరూ ఏమైనా చేస్తారండి, అందుకని రావట్లేదు అంటే, లేదు అందరితోటి ప్రతిజ్ఞ చేయిస్తామండి, అలా ఏం చేయమని, ఈ విషయం ఎప్పుడు ప్రస్తావన చెయ్యొద్దంటాం, వస్తారా అంటే అందరూ చేస్తారండి అని అడిగాడు అనుకోండి రాముడు. ఇంకా వాక్యం ఏమిటండి? ఎలా మాట్లాడాలో నేర్పినది రామాయణం. మీకు నేను ఒక్క మాట చెప్తాను, అసలు మాట చేత పంచభూతముల తత్వాన్ని తారుమారు చేసే ఇచ్చని నిరూపించింది రామాయణం. మీకు అగ్నిహోత్రం ఏం చేస్తుందండి? అగ్నిహోత్రం అంటే కాల్చేస్తుందంటే అది దాని స్వధర్మం. అంతేకాని మీరు అగ్నిహోత్రం వెలిగించి, ఓ అగ్నిహోత్రమా మా ఇంట మంచినీళ్లు లేవు, ఆ మున్సిపల్ ట్యాప్లో నీళ్లు రావట్లేదు, నాకు
చాలా విశేషమైన దాహార్తిని పొంది ఉన్నాను, నేను పరమభక్తుడను కనుక పంచభూతములే కదా పృథివాపస్తేజో వాయురాకాశములు, నేను నీటికి బదులుగా అగ్నిని పానము చేయుచున్నాను, నీవి నా యందు చల్లబడెదవుగాక అని మీరు అగ్నిని పానం చేస్తానని చెయ్యెట్టారనుకోండి, వేళ్ళు కాలుతాయి ఉన్న దాహానికి తోడు. అంతేకాని అగ్నిహోత్రం ఏ కారణం చేతనైనా చల్లబడుతుందా ఆ ప్రపంచంలో? రామాయణంలో అగ్నిహోత్రం చల్లబడింది. దేనికి చల్లబడింది? సీతమ్మ తల్లి మాటకి చల్లబడిపోయిందంతే. యద్యస్తి పతి శుశ్రూషాం యద్యస్తి చరితం తపః యది చాస్త్వేక పత్నీత్వం సీతో భవ హనూమతః యది కించిదనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే సీతో భవ హనూమతః యది మాం తారయేదార్య సుగ్రీవః సత్యసంగరః అస్మాద్ దుఃఖాంబు సంరోధాత్ సీతో భవ హనూమతః. నీకు పంచభూతముల మీద ఆ గౌరవం ఉండే, ఆ పూనిక ఉంటే అగ్నిహోత్రాన్ని ఎదురుగుండా పెట్టి ప్రతిజ్ఞ చేసి లోపల ఒక్కసారి ధ్యానం చేసి, నేను రామచంద్రమూర్తినే త్రికరణ శుద్ధిగా నమ్మిన దాననైతే హనుమ తోకకి పెట్టబడినటువంటి అగ్నిహోత్రము చల్లబడుగాక అంది. నాకు భాగ్యము మిగిలి ఉంటే హనుమ తోకకు పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక. సుగ్రీవుడు రామ సీతారాముల్ని కలపడం నిజమైతే హనుమ తోకకు పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక. చల్లబడిపోయిందంటే ఒక మాటకి తన ధర్మాన్ని నిర్వర్తించవలసిన అగ్నిహోత్రం నిర్వర్తించడం మాని చల్లబడిపోయింది. ఒక పతివ్రత వాక్కుకి అంత శక్తి ఉన్నది ఈ దేశంలో. ఒకనాడు అనసూయ తన వాక్కు చేత సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ఆపేసింది. తన వాక్కు చేత శంకర భగవత్పాదులు అక్కడ ప్రవహిస్తున్నటువంటి నదిని ఇలా రా అంటే ఆ నది ఇలా వచ్చిందంతే. ఒకానొక నాడు మహానుభావుడు లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం రచించినటువంటి భాస్కరాచార్యుల వారు సూర్య భగవానుడి వంక చూసి, నేను మర్యాదగా నిన్ను ఉపాసన చేస్తే నా యందు నువ్వు ప్రీతిని చూపించలేదు కనుక ప్రపంచమునందెక్కడ సౌర విద్య లేకుండా చేసేస్తున్నానని కమండలంలో నీళ్లు పోసుకుంటే సూర్యమండలం నుంచి తడబడుతూ సూర్యుడు పరిగెత్తుకొచ్చాడు. వాక్కునకు పంచభూతములతో సహా భగవంతుడు కూడా గడగడలాడిపోయిన దేశం ఈ దేశం. వాక్కు యొక్క వైభవాన్ని నిరూపించిన దేశం ఈ దేశం. వాక్కు యొక్క శక్తిని నిరూపించినటువంటి పురాణాలు మన పురాణాలు. వాక్కు యొక్క వైభవాన్ని నిరూపించిన ఆది కావ్యం రామాయణ కావ్యం. మీరు ఆ కోణంలో రామాయణాన్ని ఒక్కసారి పరిశీలన చెయ్యండి. రామాయణంలో మీకు ఎక్కడ చూసినా వాక్కు యొక్క వైభవమే గోచరమవుతుంటుంది. వాక్కు అన్ని వేళలా అలా అవతల వారిని మారుస్తుందా? మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మార్చడానికి అవతల వ్యక్తి యందు సంస్కార బలం ఉండాలి. సంస్కార బలం లేదనుకోండి, మీరు అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎన్ని చెప్పినా వాడి యందు మార్పు రాదు. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు, సుత్తి మేకే మీరు పట్టుకెళ్ళి మేకుని కొట్టడానికి ఒక బీమ్ మీద పెట్టి కొట్టారనుకోండి, ఎంత సుత్తి పెట్టి ఎంత నైపుణ్యంతో మీరు కొట్టినా మేకు వంగిపోతుంది. అసలు మేకు దిగాలంటే గోడకి కొంచెం గుల్లతనం ఉండాలి. అసలు భగవంతుడి గురించి విని మన జీవితాన్ని కొంచెం మార్పు చేసుకుందామన్న ధోరణి ఏమాత్రమైనా ఉంటే చెప్పినటువంటి మాటలు వాడి యందు ఫలిస్తాయి తప్ప. మహానుభావుడు భాగవతంలో పోతన గారు అంటారు, కృతజ్ఞమావళి బంధుత్వంబులు లుబ్ధద్రవ్యంబులు నపుంసక వధూకాంక్షల్ ఇలాంటివి దేనికి పనికొస్తాయి? పూర్ణాహుతైపోయినటువంటి యజ్ఞంలోకి పట్టుకెళ్ళి ఆ బూడిదలో నెయ్యి పోసాడు ఎవడో, హవిస్సు ఇచ్చిన ఫలితం వస్తుందా? మహాలుబ్ధుడు తన జ్వరం కూడా ఎవరికి అప్పివ్వడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా అడిగారనుకోండి, వాడు ఎంత కోటీశ్వరుడైతే ఎవడకి కావాలి? వాడి స్కూటర్ వాడు దొక్కుకోడు, సైకిల్ దొక్కుకుంటాడు. ఇంకా వాడు మీకేమి ఇస్తాడు? వాడు పైసా ఇవ్వడు. వాడి దగ్గర నుంచి మీరు ఆశించకూడదు. అసలు వాడి జ్వరమే వాడు ఇంకోటికి అప్పివ్వడు. వాడే 3 పూట్ల అన్నం తినడం, ఓ పూట అన్నం తింటే ఓ పూట ఓ పావలా పెట్టి 4 అరటిపళ్ళు కొనుక్కు తింటాడు. ఇంకా వాడు మీకు ఇచ్చేదేమిటి? లుబ్ధద్రవ్యంబులు నపుంసక వధూకాంక్షల్. అలాగే ఆ అంధేందూదయముల్ గుడ్డివాడిని తీసుకెళ్ళి ఆ వెన్నెల్లో నించోపెట్టి చూడరా పూర్ణచంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో అని మీరు చూపించారనుకోండి, అది ఎందుకు పనికి వస్తుంది? అంధేందూదయముల్ మహాభజిర శంకారావముల్
బాగా పుట్టు చెవిటి వాడి దగ్గరికి వెళ్ళి అద్భుతంగా శంఖం ఊది ఎలా ఊది అని రా అన్నారు అనుకోండి, అంటాడు వాడు. మహాభదిర శంఖారావముల్. ఎందుకు ఇవన్నీ? హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. తినడం, పడుకోవడం, సుఖాలు అనుభవించడం, ఇవి మూడు తప్ప ఈశ్వరుడన్నవాడు ఉన్నాడు అన్న పూనిక లేనివాడికి ఎన్ని చెప్పినా వాడికి నిద్రపోవడానికి, హాస్యంగా తీసుకోవడానికి పనికొస్తుందేమో కానీ వాడి జీవితాన్ని మార్చుకోవడానికి పనికిరాదు. అందుకే రామాయణంలో వాక్కు చేత హనుమ ఒక చోట తీర్పు చెప్పారు. అందుకే ఇన్ని చెప్పింది కాబట్టే సుందరకాండ. ఇమాంతు విషమాం దుర్గాం లంకాం రావణపాలితాం ప్రాప్యాపి స మహాబాహు కింకరిష్యతి రాఘవ. ఏ రామచంద్రమూర్తి పేరు చెప్తే ఇలా ఉంగిపోయి నమస్కరిస్తారో స్వామి హనుమ, అలాంటి హనుమ ఒక మాట చెప్తున్నారు. ఇటువంటి దుర్మార్గపు లంక, ఈ లంకలోకి సాక్షాత్తు రాముడే మాత్రం వస్తే ఏం చేయగలడు అన్నారు. అంటే రాముడే వస్తే ఏం చెయ్యగలడు అన్నది అధిక్షేపించడం కాదా? కాదు. మీరు చూడండి, కొంతమంది విషయంలో ఒక మాట అంటాం, ఏమండి వెంకటాచలం సహస్ర కలశాభిషేకం టిక్కెట్టు నా దగ్గర 5గురిని పంపిస్తారు, నేను నా భార్య 2 పిల్లలు ఉన్నాం, మీరు కూడా రండి, మిమ్మల్ని కూడా తీసుకెడదాం అనుకుంటున్నాను అని మీరు అన్నారు అనుకోండి. నాకెక్కడ కుదురుతుంది, నేను రానన్నాడు అనుకోండి, మీరు ఏమనుకోవాలి? అప్పుడు మీరు ఒక మాట అంటారు. ఎన్ని మాటలు మీరు తిరుపతి వెడదామన్నా, అయ్యా మీ టికెట్లు పెట్టి నేను తీసుకెళ్తానండి, ఒక్కసారి నాతో వెంకటాచలం రండి, మిమ్మల్ని తీసుకెళ్ళాలి ఎందుకో నాకు కోరిక ఎప్పటి నుంచో, రండి ఒక్కసారి వెంకటాచలం పెడదాం, 1-2 రోజులు ఉండి వచ్చేద్దాం, మీకు వెంకటాచలంలో అన్నీ చూపిస్తాను అని మీరు అన్నారనుకోండి. మాస్టర్ నన్ను తినేకండి, నాకు ఎక్కడ కుదురుతుందండి అన్నాడు అనుకోండి. 10 మాటలు వింటారు, 11వ మాట మీరు ఏమంటారు? ఏమన్నా వెంకటేశ్వర స్వామి వారే వచ్చి ఎదురుగుండా నిలబడినా వీడికి నమస్కరించడానికి టైం దొరకదండి అంటారు. మీరు అనరండి. మీరు అనగాలేంది హనుమంటే తప్పు వచ్చిందా? రాముడే వచ్చినా ఈ లంక మారదు. నిజమా కాదా? రాముడు వచ్చాడా రాలేదా? వచ్చాడు. బాణాలు వేశాడా లేదా? వేశాడు. అందరూ చచ్చిపోయారా లేదా? చచ్చిపోయారు. చెప్పేశారు హనుమ. మండిత విస్ఫులింగ విషమజ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంఠ పణకంఠ పురంకిత శైలచాలనొద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్. ఆ రాముడే వచ్చి తన బంగారు కోదండము నుంచి వినిర్ముక్తమైన బాణముల చేత లంకా పట్టణపు ఆకాశాన్నంతటినీ కూడా ఆచ్ఛాదించేస్తే ఆ అగ్ని జ్వాలల యందు లంక కాలిపోతున్నప్పుడు, రావణా నువ్వు వెళ్ళి నన్ను రక్షించమంటే నీ మాట వినేవాడు ఉండడు, నీ 10 తలలు తెగిపోతాయని చెప్పారు. వినలేదు వాడు. అందరూ చచ్చిపోయారు. జెండా పడిపోయింది, సారథి పడిపోయాడు, గుర్రాలు తెగిపోయాయి, రథం భిన్నమైపోయింది, తాను భూమి మీద నిలబడిపోయాడు. ఎదురుగుండా రాముడున్నాడు. అలిసిపోయావు, పో, నేటికి ఉంటే ఉన్నావు, ఇంటికి పోయి విశ్రాంతి తీసుకో అన్నాడు. రామాయణం అంతా మారిపోవడానికి ఒక ఘట్టం వచ్చింది అక్కడ. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. కాకాసురుడు అన్ని లోకాలు తిరిగి మళ్ళీ సీతారాములు ఉన్న చోటుకు వచ్చి పడిపోయాడు. రామాయణంలో లేదు కానీ వేరొక పురాణంలో ఉంది. కాళ్ళు రాముడి వైపుకు పట్టి పడిపోతే సీతమ్మ తల్లి ఆ కాళ్ళు పట్టుకు తిప్పింది అని. రామాయణంలో లేదు, వాల్మీకం కాదు. తన మ్రోలకొచ్చి పడిపోయినందుకు శరణాగతి కింద తీసుకున్నాడు రామచంద్రమూర్తి. తీసుకుని బ్రహ్మాస్త్రం వదిలేను కనుక ప్రాణముతో సమానమైనది ఏదో ఒకటి వదిలిపెట్టు అన్నాడు. తన కుడి కన్నుని ఇచ్చేసి ప్రాణాలు రక్షించేసుకున్నాడు కాకాసురుడు. రావణాసురుడు కొన్ని వేల గజాలు నడిచి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. రాముడు అలా ఎదురుగుండా నిలబడి ఉండగా రథంలో 10 అడుగులు ఇలా తిరిగి ముందుకేసి, ఇంకెందుకు పోనే పోయాడు ఇంద్రజిత్, పోనే పోయారు తమ్ముళ్ళందరూ, కుంభకర్ణుడు వెళ్ళిపోయాడు, ఆ మొత్తం సైన్యం వెళ్ళిపోయింది, ఇంకెందుకు నా బతుకు, కనీసం పాప నివృత్తి, ఒక్కసారి కాళ్ళ మీద పడిపోదామని పడిపోయి ఉంటే రామాయణం వేరుగా ఉండేది. వాడు 10 అడుగులు రాముడి వైపుకు వేయలే, 10,000 అడుగులు అంతఃపురం వైపుకు వేశాడు. మీరు చూడండి, జీవితంలో రామాయణంలో ఈ సందర్భం ఏమిటో తెలుసా అండి? 30, 40, 50, 60 కాలగతిలో వయస్సు వెళ్ళిపోతుంటుంది. ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో శూలం పెట్టి పొడిచి అడుగుతాడు, ఆ తల వెంట్రుకలు
కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతింపన్వలమీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. జీవితం అయిపోతుంటుందో పక్క నుంచి, మృత్యువు వెనక పక్కనే తరువుకొచ్చేస్తూ ఉంటుంది. ఇన్ని జరుగుతున్నా వాడు ఒక్కనాడు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసినటువంటి పాపానికి మాత్రం పోడు. నిజమే, భగవంతుడు ఒకడు ఉన్నాడు అన్న మాట వాడి నోటితో వాడు అనడు. వాడు బ్రతికుండగా వాడి చేత్తో వాడు ఒక్క గోవుని దానం చేయడు. వాడి జీవించి ఉండగా ఒక్కనాడు రామాయణాన్ని ఇలా తీసి 4 పేజీలు వాడు చదవడం. ఉత్తరోత్తర జన్మలలో ఎక్కడ ఎలా నువ్వు అభ్యున్నతిలోకి వచ్చేస్తానని అనుకుంటున్నావు? రామాయణ ప్రసంగం చేస్తుంటే తులసీదాస్ గారు జమీందారు అటుగా వెళ్ళిపోతూ, వీడికేం పనా పాడా, ఓ పంచ కట్టుకుని 10 మందిని చేరదీసి ఇలాగే చెప్తాడనేవాడు. తులసీదాస్ గారు రోజు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక్కసారి రామాయణం వినండి అనేవారు. వినేవాడు కాదు. తులసీదాస్ గారు ఇంటికి వెళ్ళి అడిగారు జమీందారిని, ఒక్కసారి రామాయణం చెప్తాను వినండి అన్నారు. అంటే వచ్చే ఏడాది రా వింటానన్నాడు. ఎంత ఆ ఉద్ధతో చూడండి ఒక్కొక్కడికి. వచ్చే ఏడాది వెళ్ళారు తులసీదాస్ గారు. ఈ ఏడాది ఖాళీ లేదు, వచ్చే ఏడాది రా అన్నారు. మళ్ళీ వెళ్ళారు. ఒక వెర్రి నవ్వు నవ్వాడు. వీడికి ఏం వెర్రే పిచ్చే చూడు ఎలా తిరుగుతున్నాడో అనుకుని, అస్సలు ఖాళీ లేదు, ఈ ఏడాది మళ్ళీ వచ్చే ఏడాది కనపడన్నాడు. మళ్ళీ వచ్చే ఏడాది వెళ్ళారు తులసీదాస్ గారు. అయ్యా జమీందారు గారు ఉన్నారా అండి అని అడిగారు. ఏం జమీందారు గారండి? ఆయన పోయి 11 నెలలు అయిందన్నారు. ఈయన వెళ్ళిన నెలలకే పోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడని చూశారు తులసీదాస్ గారు. ఎక్కడున్నాడో తెలుసా అండి? అదే జీవుడు ఆ ఇంటి పశువుల శాలలో అప్పటిదాకా నాగలికి కడితే ఆ ఐశ్వర్యం మీద భ్రాంతి ఉండిపోయింది. మెడ మీద ఇంత పెద్ద పుండు వేస్తే ఆ పుండుని ప్రయత్నపూర్వకంగా పక్కకి పెట్టి కాడి మెడ మీద పెట్టేస్తే నడవలేకపోతుంటే ఎద్దు నడవట్లేదని వెనక నుంచి కర్ర పెట్టి పొడిచి కనురెప్ప తెరిచి కంట్లో కారం పెట్టారు. ఈ కంటి మంటకి వెనక డొక్కలో పోట్లుకి తట్టుకోలేక గబగబా నడుస్తుంటే కాడిమి కిందకొచ్చి పుండు పడింది. పుండు బద్దలై నెత్తురు చీము కారిపోయింది. కారిపోయి దున్ని దున్ని వచ్చి కూర్చుంటే ఇంట్లో కాకొచ్చి పొడుస్తోంది. తోక అందదు. ఒక్కనాడు గత జన్మలలో రామాయణం వినలేదు, రామా అనలేదు. ఇప్పుడు తెలిసిందిరా నా బతుకేమిటో అని ఏడుస్తున్నాడు తులసీదాస్ గారు. అప్పుడు చూశారు ఆ జీవుణ్ణి. ఇప్పుడు చెప్తా రామాయణం వినగలవా? దేనికి సంపాదించావు ఇదంతా? తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారం భూమింగబోడు. విత్తమర్జన చేసి విర్రవీగుటె కాని కూడా పెట్టిన సొమ్ము కుడువలేడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును. దొరలంటే మా దొరగారు గారు, దొరలంటే ప్రభుత్వం. తుదకు దొంగలకిత్తురో దొరలకవును. తేనె జుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఏమిటి పట్టుకెళ్ళాయిరా? నువ్వు పట్టుకెళ్ళేది లేదు. మనుష్య జీవితంలో వచ్చినందుకు కాలాన్ని సద్వినియోగం చేస్తున్నావా? పూనికతో వింటున్నావా? నీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం ఏదైనా చేస్తున్నావా? లేనినాడు ఎంత గొప్ప వాక్కులైనా అవి సముద్రములో పడినటువంటి వర్షమే, ఉప్పు నీరైపోవలసింది. వాటి వలన ఏ ప్రయోజనమూ ఉండదు. అదే వాక్కు ఒక మనిషి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేయచ్చు. మీరు చెప్పలేరు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇదే నేనన్నది గోడకి గుల్లబారుతనం ఉండాలి అని. మీరు చూడండి, సదాశివ బ్రహ్మేంద్రులని ఒక మహాపురుషుడు. సదాశివ బ్రహ్మేంద్రులకి మొట్టమొదటి నుంచి భగవద్భక్తి. ఆయన సన్యసిస్తాడేమోనని భయపడి వివాహం చేసేశారు తల్లిదండ్రులు. భార్య కాపరానికి వచ్చింది. కాపరానికి వస్తే ఇంట్లో మంచి సంబరం చేసి ఆ పిండి వంటలు అవి చేస్తూ వంట చేస్తున్నారు. సదాశివ బ్రహ్మేంద్రులు నేను సంసారంలో దిగడమా జ్ఞానములో ఉండడమా అని ఆలోచిస్తూ ఆకలేసి వంటింటి దగ్గరికి వెళ్ళారు. అమ్మా నాకు చాలా ఆకలేస్తోంది, కొద్దిగా అన్నం పెట్టండి అన్నారు. ఇంకా పిండి వంటలు పూర్తి కాలేదు, బయటే ఉండు అని వినపడింది. నాకు పిండి వంటలు అక్కర్లేదు, ఇంత అన్నం పెట్టండి చాలు అన్నారు.
ఇంకా తయారు కాలేదు, లోపలికి రావద్దు అని వినపడింది. అత్తగారే ఆ మాట అన్నది, లోపలికి రావద్దు. ఇది సదాశివ బ్రహ్మేంద్రులకి వేరుగా వినపడింది. సంసారములోకి అడుగు పెట్టావా, అయిపోయింది నీ పని, ఇంకా లోపలికి రావద్దు, ఇంకా తయారు కాలేదు, నీకు కొంచెం టైం ఇచ్చామని, అంతే. వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన సదాశివ బ్రహ్మేంద్రులు మహాజ్ఞాని అయిపోయారు. ఎంతటి మహాజ్ఞాని అయిపోయారంటే వారి నోటితో కానీ వారి కంటితో కానీ చూడడమే. ఆయన వెళ్ళిపోతుంటే కొయ్య బొమ్మ వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతుండేవారు. ఒకనొకనాడు ఆయన వెళ్ళిపోతుంటే బళ్ళల్లో కట్టెల మోపులు తీసుకెళ్లే వాళ్ళు చూసి, ఏమిటో కొయ్య బొమ్మ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంటాడని కట్టెలు తీసుకొచ్చి ఆయన మెడ మీద పెట్టారు. పెట్టి అవి తీసుకెళ్లి బండిలో వేయి అన్నారు. బండిలో వేసేసి చూశారు, అన్ని కట్టెల మోపులు అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళన్నారు. సదాశివ బ్రహ్మేంద్రులు మెడ తుడిచేసుకుని వెళ్ళిపోతున్నారు. అగ్నిహోత్రుడు చూశాడు పంచభూతాల్లోంచి. గురే, అంతటి బ్రహ్మజ్ఞాని మీకు కొయ్య బొమ్మలా కనబడ్డా, ఆయనతో కట్టెలు మోయించారా, చూడండి ఏం చేస్తానో అన్నాడు. ఉత్తర క్షణం నిప్పు లేకుండా బళ్ళల్లో ఉన్నటువంటి ఆ కట్టెలతో సహా బళ్ళన్నీ కాలిపోయి బూడిదైపోయి. అప్పుడు తెలుసుకుని సదాశివ బ్రహ్మేంద్రుల యొక్క కాళ్ళ మీద పడ్డారు. తర్కశాస్త్రంలో ఆయనతో ఎవ్వరూ వాదించలేకపోయేవారు. ఒకానొక నాడు ఇంకా ఈయన ఉంటే మనం వాదించలేమని గురువు గారికి వెళ్ళి చెప్పారు. కంచిపీఠంలో ఉన్నటువంటి మహానుభావుడు పరమశివేంద్ర సరస్వతీ స్వాముల వారు ఆయన గురువు గారు. ఆయన ఒక మాట అన్నారు, సదాశివ నీకు మౌనం అన్నది ఉండదా అని అడిగారు. గురుదేవా, ఇక ఈనాటి నుంచి నా నోరు విప్పను అన్నారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసేంత వరకు ఇహ సదాశివ బ్రహ్మేంద్రులు నోరు విప్పి మాట్లాడారు.